హాయ్ అండి, వెల్కమ్ టు మంగాస్ కిచెన్. ఈరోజు అయితే ఈ వేసవి కాలంలో చల్లగా మీకు ఫ్రూట్ సలాడ్ అయితే చేసి చూపించేస్తానండి. మరి ఇంకా ఆలస్యం ఎందుకంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ని హీట్ చేసుకోవాలి. అలాగే ఇందులో పాలు వేడైన తర్వాత ఒక 5 స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా మొత్తం అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా కస్టర్డ్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి ఒక సైడ్కి తీసేసుకుందాం. ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ అయితే కట్ చేసుకోవాలో చెప్పేస్తాను. నేనైతే ఒక 1 యాపిల్, అలాగే ఒక 2 అనార్, అలాగే ఒక బనానా అయితే కట్ చేసుకొని చక్కగా ఒక బౌల్లో వేసుకోవాలండి. అలాగే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే కాజు, బాదం, కిస్మిస్, ఇంకా లైన్ డేట్స్ తీసుకున్నానండి. అదే ఖర్జూర పండు. ఇవి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టం అవుతే అవి తీసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్స్ దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు అవసరం పడితే కనుక మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి కొద్దిగా. నేనైతే ఇక్కడ కొద్దిగా మిల్క్ని మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఇవి మనకి డ్రై ఫ్రూట్స్ అలాగే షుగర్ అంతా మిక్స్ అయ్యేదాకా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఒక 2 స్పూన్స్ దాకా హనీని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేయచ్చు. మీకు ఇది నచ్చినట్టు అయితే ఫ్రూట్ సలాడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. ఇవి ఫ్రూట్స్ మీకు ఏవైనా తీసుకోవచ్చండి. మిల్క్ కూడా మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. మనకి కస్టర్డ్ రెడీ అయిపోయిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చల్లగా చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.